కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. గత 14 వీడియోస్ అన్నీ కూడా క్రొత్త నిబంధన గురించి మాట్లాడటం జరిగింది. క్రొత్త నిబంధన అంత ప్రాముఖ్యమైనదో మీకు తెలియచేయడానికి ఒక క్రొత్త నిబంధన మీదనే ఆ ప్రస్తావన గురించి మాట్లాడడానికి 14 భాగాలుగా 14 వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఇంతకు ముందు ఈ 14 వీడియోలు చేయడానికి ముందు యెహోషువ గ్రంథాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. 6 అధ్యాయాలు అయిపోయినాయి. 7వ అధ్యాయంలో అప్పుడు ఉన్నాం. ఈ 7వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. శాపగ్రస్తులు అనేటువంటి ఒక మాటను మీకు చదివి వినిపించి ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. శాపగ్రస్తులు ఎవరు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. శాపము మన మీద నిలిచి ఉంటుందా లేదా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11, 12 వచనాలు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో నిబంధన చేసి ఉన్నాను, అయితే ఆ నిబంధన వారందరూ కూడా మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి అంటే అబద్ధమాడి తమ సామానులో దానిని దాచుకుని ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై ఒకడు చేసినటువంటి ఆకాను అనే ఒకడు చేశాడు తప్పు, ఆ దెబ్బకు అందరికీ కూడా శాపము అన్వయించబడింది. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి, పారిపోయి చూశారు. శాపగ్రస్తులైన వారు నీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని దేవుడు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. కాబట్టి అపరిశుద్ధత పాపమును పరిచయం చేస్తుంది, అపవిత్రత పాపమును పరిచయం చేస్తుంది, అవిధేయత పాపమును పరిచయం చేస్తుంది, దేవుని మాట వినకపోవడము పాపమును పరిచయం చేస్తుంది, ఆయన ఆజ్ఞలను పాటించకపోవడము పాపమును పరిచయం చేస్తుంది, ఆయన విధి విధానాలను మనము కొనసాగించకపోవడము పాపమును పరిచయం చేస్తుంది. సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో వంకరగా ఉన్న దానిని చక్కపరచ శక్యము కాదు అని అంటున్నాడు. అంటే కుదరదు అంటున్నాడు. లోపము గలది లెక్కకు రాదు అని అంటున్నాడు. లోపము గలది అంటే అర్థం ఏంటంటే వాట్ ఈజ్ ల్యాకింగ్ కెన్ నాట్ బీ కౌంటెడ్. ఏదైనా ఒకటి మచ్చ ఉంటే, కళంకం ఉంటే, జబ్బు ఉంటే, వ్యాధి ఉంటే, రోగము ఉంటే, ఏదైనా ఒక లోపము ఉంటే ఆ జంతువు బలి అర్పించడానికి కరెక్ట్ కాదు, అర్హత లేనటువంటి జంతువు అది. ఒక బలి అర్పించడానికి బలిపీఠం దగ్గరకు తీసుకురావడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితి ఆఫ్టర్ ఆల్ ఒక జంతువుకే ఉంటే మనిషి నీకెంత పరిస్థితి ఉండాలండి. కాబట్టి లోపము గలది లెక్కకు రాదు అన్నప్పుడు నువ్వు కుంటివాడవైతే నువ్వు పరలోకానికి వెళ్ళవు అని అర్థం కాదు, నువ్వు గుడ్డివాడవైతే నువ్వు పరలోకానికి వెళ్ళవు అని అర్థం కాదు, నువ్వు మూగవాడవైతే నత్తివాడవైతే నువ్వు పరలోకానికి వెళ్ళవని అర్థం కాదు, నువ్వు కురూపివైతే వెళ్ళవని అర్థం కాదండి. మీరు ఇక్కడ ఎన్ని రకాల ఫిజికల్ డిసెబిలిటీస్తో పుట్టినా సరే పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడికి చేరుకున్న విశ్వాసులు, అక్కడికి చేరుకున్న పరిశుద్ధులకు ఈ గుడ్డితనము ఇక మీదట ఉండదు, ఈ కుంటితనము ఉండదు. నీ కాళ్ళు చక్కగా ఉంటాయి, నీ కన్నులు చక్కగా ఉంటాయి, నీ నోరు చక్కగా ఉంటుంది, నీ మాట చక్కగా ఉంటుంది, దేవుణ్ణి చక్కగా పరిశుద్ధంగా నువ్వు ఆరాధిస్తావు, ఆయనను స్తుతిస్తావు, ఆయనను నువ్వు సన్నుతిస్తావు. గమనించు మిత్రమా, మీరు ఈ భూమి మీద ఎన్ని ఇబ్బందులతో పుట్టి పెరిగినా సరే పరలోకములో నీకు మంచి శరీరము, ఆరోగ్యకరమైన శరీరము, ఆత్మీయ శరీరము ఇవ్వబడుతుంది. లోపము అంటే ల్యాకింగ్ అంటే కొరత అంటే ఒక డెఫిషియన్సీ, అంటే ఏదో ఒకటి లేకపోవడం అనమాట. అంటే ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే సంథింగ్ ఈజ్ లాకింగ్ ఇన్ మై లైఫ్ అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్, సంథింగ్ ఈజ్ ఇన్కంప్లీట్, సంథింగ్ ఈజ్ అబ్సెంట్ విచ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ మై లైఫ్. ఏదో ప్రాబ్లం ఉంది. ఇంకా లాకింగ్ అంటే ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే మేబీ విచ్ కెనాట్ బి సాల్వ్డ్, విచ్ కెనాట్ బి రిజాల్వ్డ్ బై ఇట్ సెల్ఫ్. అంటే మనము దాన్ని బాగు చేయలేం. ఒకవేళ మన అవిశ్వాసాన్ని బాగు చేయగలిగితే అది దేవునికే సాధ్యం. అందుకని ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు కదా, ఇర్మియాతో ఒక ప్రవచనసారంగా మాట్లాడుతూ మీ విశ్వాసాన్ని నేను ఇష్టపడతాను, కానీ మీరు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు కదా, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను అనే ఒక గ్యారంటీని ఇస్తున్నాడండి దేవుడు. ఈ అపరిశుద్ధత, ఈ అపవిత్రత, ఈ అవిధేయత, మాట వినకపోవడము, దేవుని మనసును అర్థం చేసుకోకపోవడము, ప్రార్థన చేయకపోవడము, ఆరాధనకు రాకపోవడము, ఆయనను కొనియాడకపోవడము, బైబిల్ చదవకపోవడము, ఉపవాసం ఉండకపోవడము, దేవునికి లోబడి ఉండకపోవడము, క్రీస్తుని నమ్మకపోవడము, అవిశ్వాసులుగా ఉండడము, ఇవన్నీ కూడా లోపమునకు గుర్తు. ఈ లోపము మనలో ఉంటున్న పాపమే. అవిధేయతయే ఈ లోపమే మనము మోసుకెళ్తున్న పాపము. అందుకనే మనకి ఆశీర్వాదం రావట్లా. శాపగ్రస్తులు ఎవరండి? దేవుని మాట వినని ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడే.
శాపగ్రస్తురాలే అవుతుంది. మనల్ని మనం బాగు చేసుకోలేమండి. దేవుడే మనకు సమస్తమై ఉన్నాడు. మనం ఆయన మీద ఆధారపడాలి. ఎందుకంటే మనం బాగు చేసిన ఆయనే. ఇకనైనా మారదాం, దేవుని సన్నిధికి చేరదాం. చిన్న ప్రార్థన కొరకే తలలోంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మా జీవితంలో ఉంటున్నటువంటి ప్రతి విధమైన పాపమును, ప్రతి విధమైన శాపమును మీరు తీసివేయండి నాయన. అపవిత్ర నుండి పవిత్రతలోనికి, అపరిశుద్ధత నుండి పరిశుద్ధతలోనికి, అవిధేయతల నుండి విధేయతలోనికి మేము నడిచేటువంటి ఆ మంచి మార్గాన్ని మా అందరికీ చూపించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.